నమస్తే, వెల్కమ్ టు దాత్రి. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అనేది ఉన్న వాళ్ళ ఇంట్లో ఉంటుంది, పేదవాళ్ళ ఇంట్లో ఉంటుందండి. ఉన్న వాళ్ళకేమో కలిసి వస్తుంది, పేదవాళ్ళకి మాత్రం అదే విధంగా ఉంటారు. అసలు అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఎలాంటి పరిహారం చేయాలంటారు? చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శుద్ధ లక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేటటువంటిది అంత సులభంగా దొరకదు. దైవానుగ్రహం పొందాలి అని అనుకుంటే గనక దానికి మనిషి చాలా సాధన చేయవలసి ఉంటుంది. అది ఏదో ఈజీగా దొరికే వస్తువు కాదు. అనుగ్రహం అనేటటువంటిది అమ్మవారి, అందులోనూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేటటువంటిది ఉన్నవాడికి ఒకలా, లేనివాడికి ఒకలా ఉండదు. పూర్వజన్మ పుణ్యము చేత ధనికుల కుటుంబంలో పుడతాడు, లేనివాడు అంటే పాపం చేసినవాడు లేనివాడు కుటుంబంలో పుడతాడు. అది పూర్వజన్మ పుణ్యము చేతనే పుట్టుక చావులు అనేది నిర్వహిస్తారు తప్ప ఇక్కడ మనము దాని నుంచి అధిగమించాలి, దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే మనిషి చేయవలసినటువంటి సాధనలు చాలా ఉంటాయి. ఆ సాధన చేసుకోవడం ద్వారా మన కర్మను మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది తప్ప ఉన్నవాడికి ఎప్పుడు కూడా సుఖాలు, లేనివాడికి ఎప్పుడు కష్టాలు అనేటటువంటిది ఉండదు. ఇక్కడ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేటటువంటిది కలగడానికి సనాతన ధర్మంలో, జ్యోతిష్యమునందు, పురాణాల యందు ఎన్నో మార్గాలను సూచించారు. అంటే లక్ష్మీదేవి అంటే డబ్బు, ధనం కావాలి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అందరికీ కావాలి. లక్ష్మీదేవి వద్దు అన్న వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరు ఉండదు. దానికి కులం అవసరం లేదు, డబ్బుకి కులం అవసరం లేదు, మతం అవసరం లేదు, జాతి అవసరం లేదు, ఎవ్వరు అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కావాల్సింది ఫైనల్ గా డబ్బు కావాలి. ఆ డబ్బు ఎక్కడి నుంచి అయినా పర్వాలేదు, నాకు సమయానికి డబ్బు కావాలి, నా పరిస్థితుల ప్రభావం అన్నీ కూడా నేను లగ్జరీగా బ్రతకాలి అనేటటువంటి విధానంలో డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమై ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి ఒక్కరు కష్టపడేది దాని గురించి. ఆ డబ్బు సంపాదిస్తేనే 4,000 మన నోట్లోకి వెళతాయి. లేదు అని అంటే గనక కష్టము, బాధ, ఇబ్బంది అవన్నీ మనిషిని పీడించుకుని తినేటటువంటి అష్టదారిద్రాలు అంటాము. ఈ రకంగా ఉన్నటువంటి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎలా పొందవచ్చు అంటే, లక్ష్మీదేవికి శుచి శుభ్రత చాలా ఇష్టము. ఎక్కడైతే శుచి శుభ్రతగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటూ ఉంటుంది. ఎక్కడనైతే ఇంట్లో సంతోషము, ఆనందం ఎక్కువగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటూ ఉంటుంది. లక్ష్మీదేవి నివసించేటటువంటి ప్రదేశాలు చాలా పురాణాలలో, చాలా సందర్భాలలో, జ్యోతిష శాస్త్రంలో కూడా కొన్ని పద్ధతులు అనేటటువంటివి చెప్పడం జరిగింది. పద్ధతులు, సాంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ పాటిస్తేనే అదృష్టం అనేటటువంటిది వరిస్తుంది అనేటటువంటిది జ్యోతిష శాస్త్రం యొక్క నమ్మకము. అలా కాకుండా నేను పద్ధతి పాటించను, ఆచారం పాటించను, సాంప్రదాయం పాటించను అంటే నువ్వు మనిషిగా పుట్టావు, మనిషిగా పోతావు అంతే. నీ జీవితంలో నీ వల్ల జీవితం ఎవరికి ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. ఒక మనిషిగా జీవించినందుకు, మనిషిగా పుట్టినందుకు తాను జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి అనేటటువంటి దానికే మనిషి జన్మ ఎత్తుకుంటాడు. అది పుణ్యము, పురుషార్థము, అదే దానము, ధర్మం, ఇవన్నీ అనేక రకాలుగా చెప్తాము. అదే రకంగా దైవారాధన, లక్ష్మీదేవి యొక్క ఆరాధన అనేటటువంటిది కూడా చాలా ఉత్తమమైనటువంటి మార్గము. కాబట్టి లక్ష్మీదేవిని ఆరాధించేటటువంటి పద్ధతులు ఎలా ఉండాలంటే, రోజు ఉదయకాలం ఏ ఇంట్లోనైతే ఉదయాన్నే లేచి చక్కగా స్నానము, సంధ్యానుష్ఠానములను, పూజాదిక్రతులను ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఏ ఇంట్లోనైతే గోవుల యొక్క సంరక్షణ ఉంటుందో, ఆవులను ఎవరైతే సంరక్షిస్తుంటారో ఆ ఇంట్లో వద్దన్నా లక్ష్మీదేవి వెళ్ళిపోదట. ఎన్ని తప్పులు చేసినా వెళ్ళిపోదు. అందుకే మన తాతల కాలంలో ఆవుల్ని చాలా మందికి మన ఇంట్లో కొట్టంలో కట్టేసేటటువంటి వారు. ప్రతి ఒక్క ఇంట్లో తప్పకుండా ఆవు ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కుక్కలు ఎలాగైతే పెంచుకుంటున్నారో అప్పట్లో ఆవు లేనటువంటి ఇల్లు పల్లెటూరులో ఇప్పటివరకు ఏది కూడా లేదు. అట్లా ఆవుల్ని పెంచుకునేటటువంటి పద్ధతులు ఉండేవి. అందుకే వాళ్ళ ఇంట్లో అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఆనందము, సంతోషము, అలాగే ఆప్యాయత ఇవే ఎక్కువ ఉండేవి. ఇప్పుడు అన్ని కనుమరుగైపోయాయంటే మనము చేసేటటువంటి జీవన విధానంలో మనమే పొరపాట్లు చేసి, మనమే నిందించుకొని, మనమే బాధపడేటటువంటి లక్షణాలు చాలా మట్టుకు ఉన్నాయి. ఇక్కడ గోవులను సంరక్షించేటటువంటి ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి అనేటటువంటి ఆ తల్లి ఉంటుంది. ఏ ఇంట్లోనైతే ఏడుపులు, పొడబెబ్బులు, ఎప్పుడూ కూడా దుఃఖము, అశాంతి, అసూయ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలకే ఉండదు. కనుక అంటే మనం ఎంత సంపాదించినా లక్ష్మీదేవి నిలవదు. అసలు ఆ లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండడానికే కష్టతరంగా, అంటే పూర్వజన్మలో చేసిన పుణ్యం ద్వారా కొన్ని రోజులు ఉంటుంది తప్ప ఆ ఇంట్లో ఉండాలనేటటువంటి ఇష్టము లక్ష్మీదేవికి ఉండదు. కనుక
అదే రకంగా ఎవరైతే మన ఇంట్లో నిత్య దీపారాధన చేస్తున్నామో, ఏ ఇంట్లోనైతే దీపపు కాంతులు నిరంతరము వెలుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండి స్థిరంగా ఉంటుంది అనడానికి నిదర్శనం. అయితే గురుగారు ఇవన్నీ మాకు తెలియదండి, ఇన్ని రోజులు మాకు ఇవి చెప్పేవాళ్ళు ఎవరు లేరు అని అంటే, సరే ఇన్ని రోజులు చెప్పేవాళ్ళు ఎవరు, తెలిసిన తర్వాత కూడా నువ్వు ఆచరించకపోతే అది నీ తప్పు అవుతుంది. కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలంటే నువ్వు నీ నిత్య జీవితంలో భగవంతుడికి కేటాయించాల్సినటువంటి కాస్త సమయం ఉంటుంది, అది భగవంతుడికి కేటాయించు. నీ జీవితంలో దారిద్ర్యం వస్తుంది, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది అని అంటే నువ్వు మనిషిగా పుడుతున్నావు, మనిషిగా బాధ అనిపిస్తావు, మనిషిగా దుఃఖం అనిపిస్తున్నావు. మరి అవి పోగొట్టుకోవడానికి నువ్వు చేస్తున్నటువంటివి ఏంటి? అది ఒకసారి అందరూ ఆలోచన చేసి దాని గురించి భగవత్ ఆరాధన అనేటటువంటిది మనిషిని ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపే విధంగా చేసేటటువంటిదే భగవత్ ఆరాధన. ఇదేదో మెరాకిల్ చేసేస్తుంది, ఇది మొక్కితేనే మనకు బాగవుతుందా, మొక్కకపోతే బాగుండదా అనేటటువంటివి ఇక్కడ ప్రశ్నలకు తావు ఉండదు. బికాజ్ మనిషిగా మనకు విచక్షణ జ్ఞానం అనేటటువంటిది ఒకటి ఉంటుంది కాబట్టి సృష్టిలో ఏదో ఒక శక్తి అయితే దాగి ఉంది. ఆ శక్తిని గనక మనం నమ్మి విశ్వసిస్తే గనక మనకి యూనివర్స్ ఏదో ఒక మంచి దారి చూపిస్తుంది అనేటటువంటి ఒక నమ్మకంతోనే మనం భగవంతుడు ఉన్నాడని నమ్ముతాము, దేవుళ్ళు ఉన్నారని నమ్ముతాము, మనం పండుగలు చేసుకుంటాము, పూజలు చేసుకుంటాము, ఎన్నో గుళ్ళు గోపురాలకు వెళ్తాము. బికాజ్ అదంతా కూడా ఎందుకు చేస్తాం? పుణ్యం సంపాదించుకొని ధనం అనేటటువంటిది మనకు కావాలి, డబ్బు అనేటటువంటిది మనం సంపాదించాలి అనే దాంతో చేస్తాం. కనుక మన లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలంటారు. 100% లైఫ్ స్టైల్ విధానాన్ని మార్చుకుంటేనే మనకు జీవితంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే గనక నాకు దేవుడు అంటే నమ్మకం లేదు, నాకు దయ్యం అంటే నమ్మకం లేదు, నాకు సృష్టిలో దేన్ని నేను నమ్మను అని అంటే నువ్వు ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోతావు. నీ వల్ల దేశానికి కానీ, ప్రపంచానికి కానీ, లేదా ఒక రాష్ట్రానికి కానీ ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు. భగవంతుడి సృష్టిలో ఒక జంతువు ఎలాగైతే పుట్టిందో మనిషి అలాగే పుడతాడు. అలాగే ఒక జంతువు ఏ రకంగా తన జీవన విధానాన్ని కొనసాగిస్తుందో మనిషి కూడా అదే జీవన విధానాన్ని కొనసాగిస్తాడు. జంతువులకు మనుషులకు ఉన్న తేడా ఏంటి? జ్ఞానము. ఆ జ్ఞానం వల్ల మనం ఏం చేయాలి? దైవారాధన చేసుకోవాలి. యజ్ఞాగాదులు. సనాతన ధర్మం అంటేనే వేదభూమి, పుణ్యభూమి. ఈ పుణ్యభూమిలో, వేదభూమిలో, సనాతన ధర్మంలో మంచి చెడు, సుఖము దుఃఖం అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దైవారాధన అనేటటువంటిది మనిషి జీవితంలో చాలా ముఖ్యము. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందాలి అంటే ప్రతి ఇంట్లో ప్రతి శుక్రవారం నేతితో దీపాలు వెలిగించండి. చక్కగా ప్రతి శుక్రవారం అమ్మవారిని ఆరాధన చేయండి, కుంకుమార్చన చేసుకోండి, మీ ఇంట్లో శ్రీచక్రార్చన చేసుకోండి. శ్రీచక్రార్చన ఏ ఇంట్లోనైతే శుక్రవారం నిరంతరం రోజు చేయాలంటే చాలా మందికి కుదరదు. కనీసం ఒక శుక్రవారం నాడైనా శ్రీచక్రార్చన చేసుకోండి. శ్రీచక్రం అంటే చక్కగా ఆవు పాలతో శ్రీచక్రాన్ని కడగండి. చక్కగా ఆ శ్రీచక్రాన్ని శుద్ధి చేసిన తర్వాత ఆ శ్రీచక్రానికి చక్కగా కుంకుమార్చన చేయండి. మీకు మంత్రాలు రావా? ఒక పుస్తకం తీసుకోండి, లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం దొరుకుతుంది. ఓం ప్రకృతి నమః, వికృతి నమః, సర్వభూత ప్రధాని, అలా అష్టోత్తరం చెప్పుకుంటూ చక్కగా అమ్మవారికి కుంకుమార్చన చెయ్యండి. అప్పుడు దైవిక శక్తి ఉత్పన్నమవుతుంది. ఉత్పన్నమైనప్పుడు ఏమవుతుంది? నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అయ్యి మీకు ఒక అదృష్ట యోగాన్ని, మీకు అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగించడానికి ఇది ఒక సంకేతంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మన శరీరం మీద కూడా అమ్మవారి యొక్క గుర్తుగా చక్కగా ఏదైనా లక్ష్మీ డాలర్ వేసుకోవడం కానివ్వండి. ఇప్పుడు సనాతన ధర్మంలో ఎవరి మతాన్ని తగ్గట్టు వాళ్ళ మతాన్ని తగ్గట్టు కొన్ని వాళ్ళు ధరిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క మతంలో చూసినా కూడా బౌద్ధులైతే ఒక జపమాలను పట్టుకుంటారు. అలాగే ఈ యొక్క ఇస్కాన్ వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఒక భగవద్గీత పట్టుకుంటారు. వాళ్ళ చేతిలో ఎప్పుడు జపమాల ఉంటుంది. వాళ్ళు చక్కగా భగవత్ ఆరాధన, తులసిమాల ఉంటుంది, భగవత్ ఆరాధన చేస్తూ ఉంటారు. అలాగే సనాతన ధర్మంలో, హైందవ ధర్మంలో నువ్వు పుట్టావంటే నీ శరీరం మీద భగవంతుడికి సంబంధించినటువంటి ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ నీ పైన ఉండాలి. కనుక ఆ రకమైనటువంటి ఒక లక్ష్మీ డాలర్ వేసుకోండి, లేదా ఒక గణపతి వేసుకోండి, లేదా మీకు ఇష్టమైనటువంటి దైవం వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఎప్పుడు మీ హృదయం మీద కానీ మీ చేతిలో ఉండేటటువంటి విధానాన్ని మీరు ఏర్పరచుకోండి. అది సనాతన ధర్మంలో ఒక గొప్పనైనటువంటి తీరు. అలాగే అది బంగారంలో చేయించుకుంటారా, వెండిలో చేయించుకుంటారా, పంచలోహాల్లో చేసుకుంటారా, మన స్తోమతను బట్టి ఏదో ఒకటి మన దగ్గర ఉండాలి. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి ఒక మంచి మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని గనక మీరు నిరంతరం ధ్యానం చేసుకున్నా, ఉపాసన చేసుకున్నా లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము మీకు తప్పకుండా కలుగుతుంది. ఓం శుద్ధ లక్ష్మీర్మోక్ష లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. ప్రసన్నా మమ సర్వదా అంటే నిరంతరము తల్లి నువ్వు నా దగ్గర ప్రసన్నురాలై ఉండు, నిన్ను నిరంతరం నేను సేవించుకునే భాగ్యం ప్రసాదించు అని అర్థం. ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవచ్చు. అలాగే ఇంకో మంత్రం కూడా ఉంది. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా మనం చదువుకోవచ్చు. మంచి పరిహారం తెలియజేసా గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే.